హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరు ఒక స్టూడెంట్గా మంచి ర్యాంకులు సాధించడానికి రాత్రి పగలు కష్టపడుతూ ఉండొచ్చు. మీరు బీటెక్ కంప్లీట్ చేసి జీవితంలో స్థిరపడడానికి మంచి జాబ్ కొరకు ప్రయత్నిస్తూ ఉండవచ్చు. మీరు ఒక ప్రైవేట్ ఉద్యోగిగా మీ ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కొరకు ఎంతో ట్రై చేస్తూ ఉండొచ్చు. మీరు ఒక బిజినెస్ మ్యాన్గా మీ యొక్క బిజినెస్ని డెవలప్ చేయడానికి ఎంతో కష్టపడుతూ ఉండొచ్చు. ఇలా జీవితంతో పోరాడుతూ అలసిపోతూ తిరిగి ట్రై చేస్తూ మనకెందుకు ఈ కష్టాలు, మనకెందుకు ఈ పెయిన్? విజయాన్ని సాధించాలంటే ఇన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేయాలా అని మనమందరం ఆలోచిస్తూ ఉంటాం. నిజానికి విజయం సాధించడంలో మనం ఎదుర్కొనే పెయిన్స్ జీవితంలో ఒక భాగం. మనం ఎదుర్కొనే పెయిన్స్ వర్సెస్ మనం సాధించే సక్సెస్ కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. బాధ లేకుండా విజయం సాధించడం చాలా అరుదు. విజయం సాధించడానికి మనం ఎదుర్కొనే కష్టం మనలో మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. బాధ ద్వారా మనం నేర్చుకున్న పాఠాలు విజయం సాధించడానికి మార్గదర్శకాలు. మనం ఎదుర్కొనే ప్రతి యుద్ధం మనలో బలాన్ని పెంచుతుంది. అవసరమైన కృషి లేకుండా మనం విజయం సాధించినా ఆ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించడం సాధ్యం కాదు. రండి, మన ఇవాల్టి టాపిక్ పెయిన్, ద టర్నింగ్ పాయింట్ ఫర్ గ్రోత్ చూద్దాం. ఫ్రెండ్స్, పెయిన్ మన లైఫ్లో తాత్కాలికం. ఎవరైతే దీనిని నమ్మారో వారు ఎదుర్కొన్న కష్టాలను అధిగమించి వారు అనుకున్న లక్ష్యాలను సాధించారు. శారీరక, భావోద్వేగ లేదా మానసిక నొప్పి ఏమిటైనా అది శాశ్వతంగా అని మనకు అనిపిస్తుంది. కానీ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా వ్యక్తులు అనేక కష్టాలను ఎదుర్కొని పైకి ఎలా అభివృద్ధి చెందగలిగారో అన్న విషయాలను గుర్తు చేస్తాను. నొప్పి తాత్కాలికం. మన జీవితంలో ఇది ఒక చిన్న దశ మాత్రమే. ముందుగా నొప్పి స్వభావం గురించి ఆలోచిద్దాం. నొప్పి మనిషి జీవితంలో ఒక తప్పించుకోలేని భాగం. ఇది అనేక రూపాల్లో వస్తుంది. కఠినమైన వ్యాయామం వల్ల కలిగే శారీరక అసౌకర్యం, మనసు విరిగిపోవడంలో ఉన్న మనస్తాపం లేదా అధిక శ్రమ వల్ల కలిగే మానసిక ఒత్తిడి. ఆ క్షణాల్లో నొప్పి శాశ్వతమైన బరువుగా మనకు అనిపిస్తుంది. ప్రతి సెకను ఒక శాశ్వతంలా నడిపిస్తుంది. కానీ ఇది సత్యం. నొప్పి శాశ్వతం కాదు. ఇది తాత్కాలిక స్థితి, ఒక క్షణిక అవరోధం. ఆ నొప్పిని అందరూ అధిగమించే శక్తిని కలిగి ఉన్నాం. థామస్ ఆల్వా ఎడిసన్ కథను ఒకసారి చూద్దాం. అతను మనం ఈరోజు ఉపయోగించే బల్బుని కనుగొనడానికి ముందు వేల సార్లు విఫలమయ్యాడు. తన వైఫల్యాల గురించి విలేకరులు అడిగినప్పుడు అతను వాటిని ఓటమిగా చూడలేదు. బదులుగా, నేను విఫలం కాలేదు, నేను పనిచేయని 10,000 మార్గాలను కనుగొన్నాను, అందువలనే నేను బల్బుని కనుగొనగలిగాను అన్నాడు. ఎడిసన్ పెయిన్ మరియు ఫెయిల్యూర్ తాత్కాలికమని అర్థం చేసుకున్నాడు. మరియు ప్రతి ఒక్క ఓటమి అతన్ని విజయానికి మరొక అడుగు దగ్గరికి తీసుకెళ్ళింది. అతని నిరంతర ప్రయత్నం అతని లక్ష్యాన్ని సాధించడానికి, అతన్ని ఒక మార్గదర్శకుడుగా నిలబెట్టడానికి ఉపయోగపడింది. మీరే చెప్పండి, 27 సంవత్సరాలు జైల్లో ఉన్న ఒక వ్యక్తికి బ్రతుకుపైన ఆశ ఉంటుందా? కానీ ఒక వ్యక్తి 27 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. బయటకు వస్తాడో రాడో తెలియదు. కానీ జీవితంలో ఏనాటికైనా తాను బయటికి వస్తాననే చిన్న ఆశ ఆయనను బ్రతికించింది. ఆ నమ్మకమే అతన్ని వర్ణ వివక్షత సంఖ్యల నుండి దక్షిణాఫ్రికా ప్రజల స్వాతంత్రాన్ని పొందేలా చేసింది. ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా చేసింది. అతనెవరో కాదు, ప్రపంచ శాంతి దూత నెల్సన్ మండేలా, నోబెల్ ప్రైజ్ విన్నర్. మండేలా కథ ఏదైనా ఎంతటి తీవ్రమైన లేదా సుదీర్ఘమైన పెయిన్ అయినా అది తాత్కాలికం మరియు దృఢమైన నిర్ధారణతో అధిగమించగలమనే సత్యాన్ని గుర్తు చేస్తుంది. ఇటీవలే ప్యారిస్ ఒలింపిక్స్లో చూసాం. 4 yearsకి ఒకసారి జరిగే ఈ క్రీడాకారులు తాము శారీరకంగా మానసికంగా ఎంతటి కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ
ప్రతిభను చూపేందుకు, తమ బెస్ట్ను ఇచ్చేందుకు వారి శక్తినంతా వాడతారు. వారికి తెలుసు వారి ఈ 4 సంవత్సరాల పెయిన్ తాత్కాలికం. వారు తీసుకునే టెంపరరీ పెయిన్ వారికి జీవితాంతం సుదీర్ఘమైన పేరు ప్రఖ్యాతులను తీసుకుని వస్తుంది. ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీని చూద్దాం. మైకేల్ జోర్డాన్. అతను తన హై స్కూల్ బాస్కెట్బాల్ జట్టులో నుంచి తొలగించబడ్డాడు. ఆ తిరస్కారమే అతని ప్రతిభను ఉత్తేజపరిచింది మరియు అతన్ని బాస్కెట్బాల్ క్రీడలో ఒక తిరుగులేని ప్లేయర్గా నిలబెట్టింది. స్టీవ్ జాబ్స్. అతను స్థాపించిన కంపెనీ నుండే అతను తొలగించబడ్డాడు. ఆ అనుభవం అతన్ని నిరుత్సాహపరచలేదు, అతనిని మరింత మెరుగ్గా ఆవిష్కరించేలా ప్రేరేపించింది. అతని కష్టం చివరకు అతన్ని యాపిల్ కంపెనీకి తిరిగి తీసుకువెళ్ళింది మరియు విప్లవాత్మకమైన ఉత్పత్తులను సృష్టించడానికి దారితీసింది. మీరు ఎదుర్కొనే మీ పెయిన్ మిమ్మల్ని ఈరోజు ఫలితానికి దూరం చేయవచ్చు, కానీ అది మిమ్మల్ని ప్రపంచంలో విస్తరించేలా చేస్తుంది. మనం ఊహించిన స్థాయిలో విజయం సాధించడానికి దారితీస్తుంది. మీరు ప్రస్తుతం ఎంతటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నా ఈ ప్రపంచంలో మీ స్థానం నిలబెట్టుకోవడానికి మీకు మరింత ధైర్యం, నమ్మకం మీ పెయిన్ ద్వారా లభిస్తుంది. ఈరోజు మీరు అనుభవిస్తున్న పెయిన్ మిమ్మల్ని మరింతగా ముందుకు నడపడానికి ఒక ప్రేరణగా పనిచేస్తుంది. కాబట్టి బాధలను స్వీకరించండి, దాని నుండి నేర్చుకోండి. అది మీలోని ధైర్యాన్ని, శక్తిని నిరూపించుకునే అవకాశం ఇస్తుంది. మీ జీవన ప్రయాణంలో మీరు ఎదుర్కొనే ప్రతి కష్టం, ప్రతి క్షణం మిమ్మల్ని బలవంతులుగా, శక్తివంతులుగా మలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. మనం పడే ప్రతి కష్టంలో మనం అనుభవించే పెయిన్ తాత్కాలికం, కానీ దానిని ఎదుర్కోవడానికి మనం చూపే ధైర్యం మరియు పట్టుదల మాత్రం కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. పెయిన్ ద టర్నింగ్ పాయింట్ టు గ్రోత్ అనే యొక్క టాపిక్ మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని మీరు భావిస్తే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.